శేఖర్, మనం మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ఇది ఎక్కుదాం. నీకు ఓకేనా? అమ్మో ఏది ఆయన గుండెల ప్రాణాలు. ఇది చిన్నపిల్లల కోసం మంచిగా సాఫ్ట్ ప్లే ఏరియా. అది చిన్నపిల్లలకమ్మా, నీకు కాదు. ఇది ఫోమ్ ఏరియా. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్ప్రే. కమ్ శేఖర్. అమ్మో ఇప్పుడే వచ్చిన బాడీ డ్రెస్సులు అంతా మెస్సి మెస్సి అయిపోతాయి. ఎంజాయ్ చేస్తారు చిన్న బుడ్డిలు, బుడిగాళ్ళు. వా అటు సైడ్ వెళ్దాం పదా. ఇక్కడ చూసినావా శేఖర్, ఈ కొనకి ఎందుకు పెట్టారు తెలుసా? అక్కడ చూసి ఇట్లా ఇది బాగుందని చెప్పి లోపల రావడానికి. అంటే అన్ని ఫుడ్ ట్రాక్స్ అవన్నీ ఉన్నాయి. ఫుడ్ ఇవి చూసుకొని పోదాం అట్లా. ఇక్కడ చూడు ఒక చిన్న గేమ్. అవి కాళ్ళకు 2 కాళ్ళ మీద వాటి మీద నడవాలంట. అసలు చిలిపి చిలిపి గేమ్స్ అని బల పెట్టిర్రు వీళ్ళు. ఇక్కడ పిల్లలకి స్కేటింగ్ అవన్నీ బాగా అలవాటు కదా, సో వాళ్ళు మంచిగా ఈజీగా నడవగలుగుతారు ఈజీగా. అండ్ ఇక్కడ కుక్క పిల్ల ఏడు. ఏం బండి ఇది? పిల్లలకి కొంచెం ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇట్లాంటి వాటికి ఇళ్ళ నుంచి అవి వస్తాయి బబుల్స్. మనం ఊతాం కదా ఉఫ్ అని, అన్ని బబుల్స్ వస్తాయి అలా నుంచి. ఇంతసేపు వచ్చినాయి బబుల్స్. ఇట్లా ఊతే బబుల్స్ వస్తాయి, గుర్తుందా? ఎందుకు ఎక్కరెత్తున్నా? అయ్యో బ్రో, ఏది ఇంత పక్క అయిండు రాజశేఖర్ చూసి. సో ఇక్కడ మనకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కావాలంటే వెళ్ళొచ్చు. అండ్ అక్కడ బార్ కూడా ఉందంట. శేఖర్, మందు తాగుతావా నువ్వు? అసలు ఇదంతా కవర్ చేయడానికి చాలా టైం కావాలి నాకు తెలిసి. వీడియో ఎంత పెద్ద అవుతుందో మా. ఏంటిది? పిక్ అండ్ మిక్స్. మనం ఇక్కడ ఏమైనా కొనుక్కోవచ్చు. ఏ స్వీట్, ఏ జెల్లీ ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు. బట్ మనం స్వీట్లు ఎక్కువ తినాం కాబట్టి. సో లెట్స్ గో టు అనదర్ ప్లేస్. స్ట్రీట్ ఫుడ్, స్ట్రీట్ షాపింగ్. షాపింగ్ అని ఏం లేదు, ఫుడ్ అయితే ఉంది. నార్మల్గా వీళ్ళు ఎక్కువ డ్రింక్స్ తాగుతారు. ఈ డ్రింక్స్, కోక్స్, చిప్స్, పోర్క్ చికెన్. శేఖర్, పోర్క్ చికెన్, డోనారు, గైరోస్ అన్నీ ఉన్నాయి. కావాలంటే ఏమైనా కొనుక్కొని తినొచ్చు మనం. సో నాకు ఇంతసేపు బ్లాగ్లో ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు. ఒకటే వాగుతూనే ఉన్నా, వాగుతూనే ఉన్నా. మీకేమైనా డిస్టర్బెన్స్ అయితే సో సారీ. ఇప్పుడు శేఖర్ అన్ని ఫుడ్ దానికే పోతాడు నాకు తెలుసు. ఆ బకెట్ ఏందో కొనుక్కోవాలంట. చిప్స్ బకెటా ఏంటది? ఏంటి శేఖర్ అది? స్వీట్, షుగర్, నటెల్లా లోడెడ్. ఇక్కడ ఉన్నాయి పేర్లు. ఇగో పెద్ద ఉంది పార్కు. ఈ పార్క్ అంతా యూజ్ చేసిరు శేఖర్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎప్పుడు మేము ఇక్కడ నుంచి వర్క్ వెళ్తూ ఉంటాం కదా, ఇట్లా అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా, ఎప్పుడు కనిపిస్తుంది అనమాట. ఏదో ఒకటి ఈవెంట్ అరేంజ్ చేస్తూనే ఉంటారు. షాపింగ్ ఏమో శేఖర్ నడు. నాకు ఇలాంటి వాటికి చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నాకు కొనియకపోయినా సరే ఎందుకో చూడాలి కళ్ళకు అనిపిస్తుంది. స్టాప్ ఇట్. పిచ్చోళ్ళు కదా, అట్లనే ఉంటుందని అంటున్నాడు. తప్పు కదా గైస్, మీరే చెప్పండి, తప్పు కదా? నిజంగానే షాపింగ్ యాంటిక్ పీసెస్ అలాంటివి ఉంటాయి కదా. రా, ఇటు కుక్క బొమ్మ, నక్క బొమ్మ, ఇగో కమ్మలు. ఇటు చూపి నన్ను కాదు. 4 for 3 for 10 pounds అంట. ఏంటి అసలు? కమ్మలు, కుక్క కమ్మలు, నక్క కమ్మలు, డాగ్ కమ్మలు. ఇక్కడ యాంటిక్ పీసెస్ అలాంటివి కూడా ఉన్నాయి.
సో కావాలంటే మనం కొనుక్కోవచ్చు. కావాలంటే బ్యూటీ ప్రోడక్ట్స్, సోప్స్, సాక్స్లు, ఇవి సోప్స్ మంచి వాసన వస్తాయి అన్నమాట ఈ సోపులు. సో అందుకే వీళ్ళు ఇక్కడ అమ్ముతారు కస్టమైజ్గా. ఏమంటారు, మంచిగా ఉంది స్మెల్, పర్ఫ్యూము. పర్ఫ్యూమ్ స్మెల్ మంచిగానే ఉంది కానీ కాస్ట్లీ ఉన్నది, బుడ్డగానే ఉంది, అది కాస్ట్లీ. ఇక నువ్వు రుద్దుడు కంపల్సరీ అయిపోతుంది. సో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ బొమ్మలు ఇట్లా ఇవన్నీ వీళ్ళు చేతులతోటే వాళ్ళు కుడతారు. ఏమంటారు దాన్ని, కుడతారా నేస్తారా ఏదో అంటారు కదా, అల్లుతారు. సో ఇట్లా ఏదైనా ఈవెంట్స్ అయినప్పుడు వచ్చి ఇక్కడ మంచిగా అమ్ముతారు వాళ్ళు, వాళ్ళ పర్సనల్ కాస్ట్ ఎంతో పెట్టుకొని. సో అలా అనమాట. అవన్నీ చేతులతో చేసినాయి, ఆల్మోస్ట్ హ్యాండ్ క్రాఫ్ట్స్. జ్యువెలరీ, పాము. Well, but the war started in 1861. Okay. And they fought for 4 years and eventually freed the slaves. That was great. Actually, we are missing to visit. But maybe next year. We might be back again next year. Okay. Depends on whether they made any money on this. Thanks for the explanation. Thank you. No Bye. worries. No worries. Have a nice day. Yeah. అది ఏన్షియంట్ ఇల్లులు ఎట్లుంటాయి, వాళ్ళు ఏమేమి పరికరాలు యూజ్ చేస్తారు అవన్నీ ఉన్నాయంట అందులో. యాక్చువల్లీ అదో అట్లా ఎంటర్ అయ్యి ఇట్లా వస్తాం. మనం ఇండియాలో మ్యూజియంస్ ఎట్లా చూస్తామో అట్లా కైండ్ వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తారు అక్కడ, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అటు సైడ్. సో అట్లాంటివి ఉంటాయంట మనం చూడడానికి. మూసేసిరంట, టైం అయిపోయిందంట. యాక్చువల్లీ మనం అదంతా చూసే వరకు ఇక్కడ మూసేసారు, తెలియదు కదా మనకి. ఫైనల్లీ హాట్ ఎయిర్ బెలూన్స్ ప్లేస్ దగ్గరకు వచ్చినాము. సో అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏమైందంటే హాట్ ఎయిర్ బెలూన్స్ ఎగరేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే ఈరోజు మొత్తం గాలి ఎక్కువ ఉండడంతో, విండ్ ఎక్కువ ఉండడంతో 10 వరకు చూసి 10కి ఎగరేస్తారు అని. ఎందుకంటే ఇక్కడ సమ్మర్ కదా, 10కే చీకటి అవుతుంది, 10కి ఎగరేస్తా అన్నారు. ఒకవేళ అది కూడా గాలి లేకపోతే, ఒకవేళ గాలి ఉంటే మిస్ అయిపోతాం ఈరోజు. ఇంక ఈరోజే లాస్ట్ డే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఇది. సో ఒక్కడు కూడా లేదు. ఇట్లనే ఇగో అదే ఆయన నిలబడ్డాడు. అగో అక్కడ వెళ్దాం, అక్కడ క్లారిటీగా దగ్గర నుంచి కనబడుతుంది. ఆ బుట్టలా ఉంది కదా, దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తా. వాటి అన్నిటికీ గ్యాస్ వచ్చేది, అక్కడ మంటలాగా వచ్చేది దాని నుంచే వస్తుంది అనమాట. ఓకేనా. యాక్చువల్గా ఇగో ఈ బుట్టలా ఉంది కదా, ఇది ఇప్పుడు స్టార్ట్ చేయట్లేరు కదమ్మా, జస్ట్ ఫర్ ఫొటోస్ కోసమా ఏంటి? ఆగాగు, ఇట్లా ఇది ఉంది కదా, ఓ ఫొటోస్. సో ఇదే ఆ బుట్ట, అందులో మనం నిలబడితే ఆ బెలూన్ పెట్టి అప్పుడు ఎగరేస్తారు. బట్ ఇప్పుడు గాలి ఎక్కువ ఉండడంతో ఎగరేస్తారో లేదో తెలియదు కాబట్టి తెలీదు. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం మళ్ళీ ఎక్కి కూర్చుంటే, సారీ ఇది కూర్చోరేమో, ఇది ఎక్కి నిలబడితే అప్పుడు బెలూన్ పెట్టి ఎగరేస్తారు అనమాట. ఇట్లా అందరు కూర్చున్నారు ఇక్కడ. వీళ్ళు స్వీట్లు ఎక్కువ తింటారు మా అసలు. చికెన్ చెప్పేస్తున్నా. సో ఐ నీడ్ చికెన్ డోనర్. సారీ చికెన్, ఓన్లీ చికెన్. యా 13 పౌండ్లు ఉంది అంటే ఇండియన్ మనీలో 1500. అది ఒక్కదానికి. అది మనం గ్రీసేదా పోయింది అది, ఇది గ్రీస్ శాంటోరిన్లో తిన్నాం, మళ్ళీ తర్వాత ఇక్కడ. సో అలా ఫోల్డ్ చేస్తారనమాట. మంచిగా మనం కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏం లేదు. థ్యాంక్ యూ. కార్డ్, ఫోన్ పే చేయాలి ఇప్పుడు మనం కొన్నాం కదా. సో
సో శేఖర్ ఫోన్, నా ఫోన్లో వీడియో తీస్తారు కాబట్టి శేఖర్ ఫోన్లో నుంచి పే చేస్తున్నాం. సో హోల్డ్ ఆన్. థ్యాంక్ యూ. ఓ పట్టుకో. మనం ఇది ఏం యాడ్ చేయాలి? ఈ అమ్మాయి ఇంత రేటు పెడితే ఇట్లా కొనాలి. మరి ఎందుకు తీసుకున్నా? సాస్ మింట్ Private balloon flights. బాగుంది. We've even got a discount code for you guys. So if you want to have a grab a leak, not here for a couple of minutes, okay? And then, ఒకటి 1500 ఆకలేస్తుంది. ఇప్పుడు బయటకు పోతే మళ్ళీ లోపలికి మాకేం టికెట్ ఇవ్వలే, ఇక లోపలనే ఉండాలి, ఉంటే పోతే బయటకే పోవాలి. సో ఇక్కడ తినాలి కంపల్సరీ. సో ఇప్పుడు తింటున్నాం. దీన్ని చికెన్ డోనర్, చికెన్ గైరో అంటారు. ఈ డ్రెస్ వేసుకుంటే ఇదే వస్తుంది అసలు. క్యూట్ ఉంది మా చేరుగా చిన్నోడిది. జూమ్ చేయ ఒకసారి. మంచిగా కూసబెట్టిరు కింద. క్యూట్. ఓకే. యాక్చువల్లీ ఫోన్లో ఛార్జింగ్ ఎంత ఉంది? 13% ఉంది. ఆడ 10 గంటలకి హాట్ ఎయిర్ బెలూన్ ఎగరెత్తారట. ఏం తెచ్చుకోలేదు ఛార్జింగ్, పవర్ బ్యాంక్. ఎట్లా ఇప్పుడు షూట్ చేసేది? గాలి పోయింది మంచి. ఇప్పుడు ఎండ వచ్చింది. బెలూన్ ఇప్పుడే స్టార్ట్ పెడుతుర్రు. శేఖర్ ఇప్పుడే స్టార్ట్ అయింది, పోవాలి. ఎక్కుతావా? ఎక్కుదాం. ఇప్పుడే ఒకటి ఎక్కి ఇప్పటిదాకా ఏమైంది? ఏదో పెద్దది ఎక్కించిండు. నీ అమ్మ ఒక గిది ఎక్కించిండు గాయస్. వామ్మో ప్రాణాలు గాలినే ఉన్నాయి. ఏం చేసిండు, నేను తర్వాత ఎక్క అని చెప్పి డైరెక్ట్ దెబ్బ పోయి పైసలు కట్టిండు. ఇక ఏం చేస్తాం, వేస్ట్ అవుతాయి అని పోయి ఎక్కినాము. వీళ్ళు బెలూను ఇప్పుడే బిగ్ బెలూన్ లాగా వేస్తున్నట్టున్నారు. స్టార్ట్ అవుతుందో. గాలి వల్ల బెలూన్ ఇట్లా పడిపోతుంది. అందుకే ఇంతసేపటి నుంచి వాళ్ళు ఆన్ చేయలేదు. వాళ్ళు ఇంతగానం ప్రయత్నించి ఇప్పటిదాకా చాలా పైకి లేపారు కానీ బెలూన్ని, బట్ నో యూజ్. ఫైనల్లీ వచ్చేసినాము. ఎగ్జిట్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. యాక్చువల్లీ హాట్ ఎయిర్ బెలూను ఈ ఫుల్ గాలి ఉండడం వల్ల ఈరోజు నైట్ 10కో ఆర్ 11కో చేస్తారంట. అది కూడా క్లారిటీ లేదు. గాలి తగ్గితేనే పైకి ఎగరేస్తారంట, లేకపోతే లేదంట. సో అందుకే ఇంకా మేము అంతసేపు వెయిట్ చేయడం ఎందుకని చెప్పి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు అది ఎక్కించిండు శేఖరు. అమ్మో ఎందుకు శేఖర్ ఇలా అంత పెద్ద అసలు. అమ్మో పైకి పోయినాక ఇట్లా రోల్ చేసి అసలు ఇది ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో అంతే గైస్ ఇలాంటి వీడియో. సో నెక్స్ట్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. 2, 1. 5, 4, 3, 2, 1. Thunderbirds are go.